నమస్తే నిందేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. అమెరికన్ డ్రీమ్ ఇక కలగానే మిగిలిపోయే అవకాశం కనిపిస్తోంది. ఒకవైపు యుద్ధాలతో ప్రపంచానికి మనశ్శాంతి లేకుండా చేస్తున్న ట్రంప్, మరోవైపు వీసాలపై రోజుకో రూల్తో గందరగోళం సృష్టిస్తున్నారు. ఇప్పటికే H1B వీసా ఫీజును భారీగా పెంచేసిన ట్రంప్ అంతటితో ఆకుండా విద్యార్థి వీసాలకు కఠిన నిబంధనలు పెట్టారు. పైగా టూరిస్ట్, బిజినెస్ వీసాలు కావాలన్నా అంత ఈజీ కాదనేలా కొత్త షరతులు పెడుతున్నారు. అంతేకాదు, ఉద్యోగం ఊడిపోయిన తక్షణమే అమెరికా వీడాలి అనే రూల్తో విదేశీ ఉద్యోగుల నెత్తిన బాంబు పడ్డట్టయింది. అమెరికా కేవలం అమెరికన్లకే అనే కొత్త సిద్ధాంతాన్ని ట్రంప్ ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటిదాకా ప్రపంచ దేశాలు అప్పనంగా అమెరికా సంపద దోచుకు తింటున్నాయన్న ట్రంప్ ఇకపై అలా కుదరదని తేల్చేస్తున్నారు. ఆ పాలసీకి అనుగుణంగానే అసలు విదేశీయులకు వీసాలే పుట్టకూడదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అమెరికాకు వెళ్ళాలి, అక్కడే విద్యను అభ్యసించాలి, అక్కడే సెటిల్ అయిపోవాలి, జీవితాన్ని హాయిగా గడపాలి. ఇది ఎంతో మంది విదేశీ విద్యార్థుల కల. అందుకు అనేక సవాళ్లు సైతం ఎదుర్కొనేందుకు వారు సిద్ధపడతారు. కానీ అమెరికా ప్రయాణానికి ఇప్పటివరకు లెక్క, ఇక నుంచి మరొక లెక్కలా మారిపోయింది పరిస్థితి. కారణం అధ్యక్షుడు ట్రంప్ కఠిన నిర్ణయాలు, అంతకు మించి ఆయన తెంపరితనం. వలసదారులంటేనే ఆగ్రహం వ్యక్తం చేసే ట్రంప్ ఇప్పుడు అమెరికాలో అడుగు పెట్టాలంటేనే వణుకు పుట్టేలా వ్యవహరిస్తున్నారు. అమెరికాకు వెళ్లేందుకు విదేశీయులు, ఉద్యోగులు, విద్యార్థులకు అగ్రరాజ్యం ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తోంది. మరొకసారి ఆ దేశానికి వెళ్లాలంటే వణికిపోయేలా చేస్తోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తలతిక్క నిర్ణయాలు తీసుకుంటూ విదేశీయులను భయపెడుతున్నారు. అమెరికాలో అడుగు పెట్టకుండా బెదరగొడుతున్నారు. శత్రుదేశం, మిత్రదేశం అన్న తేడా లేదు, అంతా మా ఇష్టం అన్నట్లుగా ట్రంప్ వ్యవహరిస్తున్నారు. H1B వీసా దరఖాస్తు ఫీజును భారీగా పెంచేసిన ట్రంప్ ఆ తర్వాత సోషల్ వెట్టింగ్తో విద్యార్థులు, ఉద్యోగులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. తాజాగా H1B వీసాల పునరుద్ధరణ అపాయింట్మెంట్లను రద్దు చేసి జలకిచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వలస విధానాలను మరింత కఠినతరం చేస్తున్నారు. ఈ క్రమంలో అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇప్పటికే స్కెడ్యూల్ అయిన కొన్ని వీసా ఇంటర్వ్యూలను కూడా రద్దు చేసింది. కొత్త ఇంటర్వ్యూ తేదీలను తర్వాత ప్రకటిస్తామని దరఖాస్తుదారులకు తెలియజేసింది. అయితే ఈ చర్యతో అసలు వీసా వస్తుందా లేదా అనేది తర్వాత, మొదట అపాయింట్మెంట్ అయినా దక్కుతుందా లేదా అనే సందేహాన్ని పుట్టించడంలో ట్రంప్ సక్సెస్ అయ్యారు. అయితే ఈ నిర్ణయం వెనుక వీసా నిబంధనల్లో తక్షణ మార్పులు కాకుండా అమెరికా కాన్సులర్ అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించడమే ప్రధాన కారణమని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో ఈ శిక్షణ జరుగుతోందని, అందుకు అనుగుణంగా వీసా అపాయింట్మెంట్లను సర్దుబాటు చేస్తున్నట్లుగా పేర్కొంది. పనిలో పనిగా ట్రంప్ సర్కారు వీసా పరిశీలన ప్రక్రియను మరింత కఠినతరం చేసే దిశగా చర్యలు చేపడుతోంది. దరఖాస్తుదారుల వ్యక్తిగత నేపథ్యం, ఆర్థిక పరిస్థితులు, అమెరికాలో ప్రభుత్వ సహాయంపై ఆధారపడే అవకాశాలు వంటి అంశాలను లోతుగా పరిశీలించేలా అధికారులకు శిక్షణిస్తోంది. ఈ పరిణామంతో అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలని భావిస్తున్న విద్యార్థులు, ఉద్యోగాల కోసం వెళ్లాలనుకునే నిపుణుల్లో ఆందోళన నెలకొంది. వీసా అపాయింట్మెంట్ సేవలు తిరిగి సాధారణ స్థితికి ఎప్పుడొస్తాయనే విషయంపై అమెరికా ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టమైన గడువును ప్రకటించలేదు. ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే అమెరికాలో ఉన్న అక్రమ వలసదారులను పంపించడానికి వలస విధానాలను కఠినతరం చేస్తోంది. ఇందులో భాగంగా వీసాలు, గ్రీన్ కార్డులను రద్దు చేయడం, వివిధ కారణాలతో దరఖాస్తులను తిరస్కరించడం వంటివి ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయ అభిప్రాయాలు, గాజాపై అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయెల్ దాడికి వ్యతిరేకంగా పాలస్తీనాకు మద్దతుగా జరిగే నిరసనల వంటి కారణాలను పేర్కొంటున్నారు. ఈ కఠిన చర్య జాతీయ భద్రతను మెరుగుపరచడమే టార్గెట్గా ఉందని ట్రంప్ చెబుతున్నారు. అయితే ఇది చట్టపరమైన అడ్డంకులను కూడా ఎదుర్కొంది. ఇప్పటికే 75 దేశాల దరఖాస్తుదారులకు వలస వీసాల జారీని నిషేధించిన ట్రంప్ విధానాన్ని కోర్టు కొట్టేసింది. ఈ విధానం విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో చట్టపరమైన అధికార పరిధిని అతిక్రమించిందని న్యాయమూర్తి తీర్పులో చెప్పారు. కానీ తన దగ్గర ప్లాన్ బి ఉందని మొదటి నుంచి చెబుతున్న ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రూపంలోనో మరో రూపంలోనో కొత్త కఠిన నిబంధనలు తెస్తూ వీసా దరఖాస్తుదారుల్ని బెదరగొడుతున్నారు. అమెరికా ప్రభుత్వ సౌకర్యాలపై ఆధారపడే అవకాశం ఉన్న దరఖాస్తుదారులను గుర్తించడంలో కాన్సులర్ అధికారులకు సహాయపడడానికి, వీసా దరఖాస్తుదారులను క్రమ పద్ధతిలో రివ్యూ చేసేలా నిర్ధారించడానికి ప్రస్తుతం అధికారులకిచ్చే శిక్షణ ఉద్దేశించింది ట్రంప్ సర్కార్. అంటే ఈ శిక్షణ తర్వాత వీసా అప్లికేషన్ల స్క్రూటిని మరింత కఠినతరం కానుంది. తద్వారా వీసా తిరస్కరణలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఓవైపు ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో చిచ్చుపెట్టిన ట్రంప్ మరోవైపు వీసా సమస్యను పెంచి పెద్దది చేసి ఎవరూ అమెరికా వైపు చూడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ట్రంప్ చర్యలతో ఇప్పటికే అమెరికా వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్య 15% తగ్గిపోయింది. అయినా తగ్గని ట్రంప్ ఒక్క విదేశీయుడు అమెరికాలో అడుగు పెట్టడానికి వీల్లేని విధంగా వీసా మార్గాలన్నీ ఒక్కొక్కటిగా మూసేయడమే టార్గెట్గా పనిచేస్తున్నారు. ఎవరైనా ఈ చర్యల్ని ప్రశ్నిస్తే వారిపై దేశద్రోహులుగా ముద్ర వేస్తున్నారు. ఎవరేమనుకున్నా వీసాల విషయంలో కఠిన వైఖరి కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో చివరకు కోర్టు తీర్పుల్ని కూడా సీరియస్ గా తీసుకునే ఉద్దేశం తనకు లేదు అన్నట్టుగా ట్రంప్ చెప్పకనే చెబుతున్నారు. చివరకు ట్రంప్ దెబ్బకు అమెరికా వర్సిటీల స్వతంత్రత కూడా ప్రమాదంలో పడి అవి కూడా తమ విద్యార్థుల్ని ఆదరగొడుతున్నాయి. అమెరికాలో వలసదారుల కారణంగా ఆ దేశ పౌరులకు అవకాశాలు తగ్గిపోతున్నాయనే వాదనను బలంగా వినిపించి ట్రంప్ అధికారంలోకి వచ్చారు. అధ్యక్షుడైతే వలసల నియంత్రణపై దృష్టి పెడతానని మొదటే చెప్పారు. అక్రమ వలసలపై ఉక్కుపాదం పేరుతో ప్రక్రియ మొదలుపెట్టినా చివరకు వీసాలు దొరకడం కూడా గగనంగా మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. వృత్తి నిపుణులు, అందున భారతీయులు ఎక్కువ సంఖ్యలో వలస రావడానికి H1B వీసానే రాజమార్గంగా ఉందని ట్రంప్ గుర్తించారు. దీంతో ఆ వీసా ప్రక్రియను బాగా కఠినతరం చేశారు. జాతీయ భద్రత అనే సాకు చెప్పి తలా తోకాలేని రూల్స్తో వలసదారులకు చుక్కలు చూపిస్తున్నారు. ట్రంప్ దెబ్బతో తొలిసారి వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారితో పాటు రెన్యువల్ కోసం చూస్తున్న వారికి కష్టాలు తప్పడం లేదు. గతంలో ఉద్యోగం వస్తే వీసా గ్యారంటీగా వచ్చేది. కానీ ఇప్పుడు ఉద్యోగాలు రావడం కంటే వీసా రావడమే పెద్ద సమస్యగా మారింది. అలాంటి పరిస్థితిని ట్రంప్ ఉద్దేశపూర్వకంగా సృష్టించారు. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీ నిపుణులకు H1B వీసా కీలకమైన మార్గం. అయితే ఒక్కో H1B దరఖాస్తుపై అదనంగా 90 లక్షలకు పైగా రుసుము విధించే ప్రతిపాదనపై భారతీయ అమెరికన్ న్యాయవాదుల బృందం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ భారీ ఫీజు వల్ల కంపెనీపై భారం పెరగడంతో పాటు ఉద్యోగాలను ఇతర దేశాలకు తరలించే పరిస్థితి రావచ్చని హెచ్చరించింది. అమెరికాలో పని చేయాలి అనుకునే విదేశీ నిపుణులకు కీలకమైన H1B వర్క్ వీసా విషయంలో ప్రతిపాదించిన భారీ అదనపు రుసుముపై భారతీయ అమెరికన్ న్యాయవాద బృందం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. H1B వీసా దరఖాస్తులపై అదనంగా 90 లక్షలకు పైగా వసూలు చేస్తే చట్టబద్ధంగా విదేశీ నిపుణులను నియమించుకోవడం కంపెనీలకు ఆర్థికంగా భారంగా మారుతుందని పేర్కొంది. అంతేకాకుండా ఈ నిర్ణయం అమెరికాలోని ఉద్యోగాలను సృష్టించాల్సిన కంపెనీలను అధిక విలువ కలిగిన ఉద్యోగాలుగా ఇతర దేశాలకు తరలించేలా ప్రోత్సహించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్ ఈ ప్రతిపాదనపై తన అభ్యంతరాలను వెల్లడించింది. అసాధారణ స్థాయిలో ఉండే ఈ రుసుము ముఖ్యంగా ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని సంస్థ తెలిపింది. పరిమితి నిధులతో కార్యకలాపాలు నిర్వహించే స్టార్టప్లకు ఇంత భారీ మొత్తాన్ని ఒక్కో H1B దరఖాస్తుకు చెల్లించడం కష్టమవుతుందని, ఫలితంగా అమెరికాలో ప్రతిభావంతుల నియామకాలు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. H1B క్యాప్ సబ్జెక్ట్ వీసాలు ప్రతి సంవత్సరం నిర్ణీత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. అమెరికాలోని టెక్నాలజీ, ఇంజనీరింగ్, పరిశోధన, ఇతర నైపుణ్యం అవసరమైన రంగాల్లో విదేశీ నిపుణుల నియామకానికి ఈ వీసా కీలకంగా ఉంటుంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్ అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్నారు. వీసాలు, గ్రీన్ కార్డుల రద్దు, వివిధ కారణాలతో దరఖాస్తుల తిరస్కరణ వంటి చర్యలను వేగవంతం చేశారు. ఇది వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. H1B వీసాలు పొందుతున్న వారిలో అత్యధికులు భారతీయులే. అయితే ట్రంప్ రెండోసారి పరిపాలన పగ్గాలు చేపట్టిన తర్వాత H1B వీసాలతో పాటు వలసలపై నియంత్రణ దిశగా కఠిన నిర్ణయాలను తీసుకుంటున్నారు. అలాగే సోషల్ మీడియా స్క్రీనింగ్ను కూడా చేపట్టడంతో పలువురు భారతీయ విద్యార్థుల వీసా దరఖాస్తులు రిజెక్ట్ అయ్యాయి. అమెరికాలో చదువు ముగించి H1B వీసా ద్వారా ఉద్యోగంలో చేరాలి అనుకునే విదేశీ విద్యార్థుల పిటిషన్లపై భారీ ఫీజు విధించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ ప్రతిపాదించింది. ఈ అదనపు భారం వల్ల కంపెనీలు విదేశీ గ్రాడ్యుయేట్లను స్పాన్సర్ చేయడానికి వెనుకాడే అవకాశం ఉంది. గతంలో దేశం వెలుపల నుంచి వచ్చే నిపుణులపై మాత్రమే భారం మోపగా తాజా నిబంధనలతో అమెరికాలోనే F1 విద్యార్థి వీసాపై చదువు ముగించి వర్క్ వీసాకు మారే వారిని కూడా నేరుగా ప్రభావితం చేయనుంది. గతంలో ప్రెసిడెన్షియల్ ప్రోక్లమేషన్ ద్వారా తీసుకొచ్చిన $1,00,000 ఎంట్రీ ఫీజును ఫెడరల్ కోర్టు అడ్డుకుంది. అయితే ఆ లోపాన్ని సరిచేస్తూ తాజా ప్రతిపాదనను నేరుగా ఇమిగ్రేషన్ ఫీజు నిబంధనలకు జత చేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల ఒక అభ్యర్థి అమెరికా బయట ఉన్నాడా లేదా లోపల చదువుకుంటున్నాడా అనే అంశంతో సంబంధం లేకుండా కొత్తగా H1B లాటరీలో ఎంపికయ్యే ప్రతి ఒక్కరికి భారీ ఫీజు వర్తిస్తుంది. దీనివల్ల అమెరికాలోనే F1 వీసా నుంచి H1Bకి మారే విద్యార్థులపై నేరుగా ప్రభావం పడుతుంది. H1B కింద సాధారణ కోటాలోని 65,000 వీసాలతో పాటు అమెరికాలో మాస్టర్స్ చేసిన వారికి కేటాయించిన 20,000 ప్రత్యేక కోటా పిటిషన్స్కి ఈ ఫీజు వర్తిస్తుంది.
అయితే యూనివర్సిటీలు, ప్రభుత్వ లేదా లాభాపేక్ష లేని పరిశోధన సంస్థలకు చెందిన క్యాప్ ఎగ్జామ్ట్ ఉద్యోగాలకు ఈ ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు. ఈ ప్రతిపాదన ద్వారా ఏటా దాదాపు $8.8 బిలియన్ ఆదాయం సమకూరుతుందని, ఇమిగ్రేషన్ వ్యవస్థ నిర్వహణ ఖర్చులను రికవర్ చేయడానికి ఇది తోడ్పడుతుందనేది ట్రంప్ సర్కారు వాదన. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ఈ ప్రతిపాదనను సమర్థించారు. అమెరికన్ కార్పొరేషన్లకు ఉద్యోగులు అవసరమైతే స్థానిక అమెరికన్లనే నియమించుకుని వారికి సరైన శిక్షణ ఇవ్వాలని ఉచిత సలహా కూడా ఇచ్చారు. H-1B వీసాకు భారీ ఫీజును విద్యార్థి వ్యక్తిగతంగా చెల్లించాల్సిన అవసరం లేకపోయినప్పటికీ ఉద్యోగం ఇచ్చే కంపెనీయే ఈ మొత్తాన్ని భరించాల్సి ఉంటుంది. సాధారణంగా 2 లక్షల నుంచి 5 లక్షల వరకు ఉండే ఫీజులను ఏకంగా 90 లక్షలకు పైగా పెంచడం వల్ల ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలకు విదేశీ విద్యార్థులను స్పాన్సర్ చేయడానికి అమెరికన్ కంపెనీలు వెనుకంజ వేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన 30 రోజుల ప్రజాభిప్రాయ సేకరణ దశలో ఉండడంతో రాబోయే రోజుల్లో దీనిపై తీవ్ర న్యాయ పోరాటం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. H-1B వీసాతో అమెరికాలో ఉద్యోగం చేస్తున్నవారు ఒకవేళ ఉద్యోగం కోల్పోతే మరొక ఉద్యోగం వెతుక్కునేందుకు ప్రస్తుతం 60 రోజుల సమయం ఇస్తున్నారు. ఈ గ్రేస్ పీరియడ్ ని రద్దు చేయాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ కి హోమ్లాండ్ సెక్యూరిటీ విభాగం పంపింది. ఒకవేళ గ్రేస్ పీరియడ్ ను ప్రభుత్వం రద్దు చేస్తే H-1B వీసాదారులకు మరిన్ని కష్టాలు తప్పవు. గ్రేస్ పీరియడ్ ను కూడా రద్దు చేస్తే ఉద్యోగం కోల్పోయిన వెంటనే ఈ వీసాదారులు వారి స్వదేశానికి వెళ్లిపోవాల్సి ఉంటుంది, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటారు. ఈ అనిశ్చిత పరిస్థితుల తరుణంలో విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థుల్లో దాదాపు 81% మంది తమ చదువు పూర్తి కాగానే స్వదేశానికి తిరిగి రావాలని భావిస్తున్నట్లుగా ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ సంస్థ తన సర్వేలో వెల్లడించింది. అమెరికాలో H-1B వీసా కార్యక్రమం 1990లో ప్రారంభమైంది. అమెరికాలో కొరత ఉన్న రంగాల్లో ఉన్నత విద్యావంతులు, నిపుణులైన విదేశీ నిపుణులను నియమించుకోవడానికి దీన్ని తీసుకొచ్చారు. అయితే H-1B వీసా రుసుము మొన్నటి వరకు దాదాపు 1 లక్ష నుంచి 6 లక్షల మధ్య ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా దానిని 90 లక్షలకు పైగా పెంచారు. ట్రంప్ తీసుకొచ్చిన $1,00,000 ఫీజు ఇప్పటికే అమలవుతోంది. ఇందుకోసం ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 1 ఏడాది పాటు అమల్లో ఉంటుంది. ఈలోపు అమెరికా చట్టసభ, కాంగ్రెస్లో చట్టం చేస్తే ఆ తర్వాత పూర్తి స్థాయిలో అమల్లో ఉంటుంది. భారత్ నుంచి H-1B వీసాపై అమెరికాకు వెళ్లే ఒక ఉద్యోగి సగటు వార్షిక వేతనం $60,000 నుంచి $1.40 లక్షల మధ్య ఉంటోంది. ఈ పరిస్థితుల్లో H-1B వీసా కోసం ఒక ఉద్యోగిపై $1,00,000 ఫీజు చెల్లించడానికి కంపెనీలు ముందుకు రాలేదు. H-1B వీసా దరఖాస్తులకు మాత్రమే వార్షిక రుసుము $1,00,000 ఉంటుందని వైట్ హౌస్ క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే ఉన్న వీసా హోల్డర్స్ కి లేదా పునరుద్ధరణలకు ఈ ఫీజు పెంపు ఉండబోదని తెలిపింది. అమెరికాకు వెళ్లాలని కలలు కంటున్న వేలాది మంది భారతీయ విద్యార్థులు, యువ నిపుణులపై ఈ నిర్ణయం ప్రభావం చూపుతోంది. యుఎస్ వీసా అనేది ఒక ప్రత్యేక అర్హతని, అదొక హక్కు కాదని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. దేశ భద్రతకు ముప్పు కలిగించే దరఖాస్తుదారుల్ని గుర్తించేందుకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని స్క్రీనింగ్ చేస్తామని స్పష్టం చేసింది. యుఎస్ కంపెనీలు నిపుణులైన కార్మికులను నియమించుకునేందుకు H-1B ప్రోగ్రాం అనుమతినిస్తుంది. ఈ వీసాల ద్వారా అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వారిలో ఎక్కువ మంది భారత్, చైనాకు చెందిన వారే ఉన్నారు. విదేశీ విద్యార్థుల్లోనూ అత్యధిక మంది భారతీయులే. దీంతో H-1B వీసా ఫీజు గరిష్టంగా పెంచడం నేరుగా భారత్ని టార్గెట్ చేయడమే అనే చర్చ జరుగుతోంది. ఉద్యోగ, విద్యార్థి వీసాలపై ఆంక్షలతో తృప్తి పడని ట్రంప్ సాధారణ వీసాలను వదిలిపెట్టడం లేదు. టూరిస్ట్, బిజినెస్ వీసాలకు కూడా స్క్రూట్నీ కఠినతరం చేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు అమెరికా సర్కారు పథకాలపై ఆధారపడే వారి వీసాలకు కూడా రద్దవుతాయనే హెచ్చరికతో విదేశీయులు అల్లాడిపోతున్నారు. పర్యాటక, వ్యాపార వీసాలతో అమెరికాకు వెళ్లి తర్వాత ఆశ్రయం కోరుతూ అక్కడే ఉండేందుకు ప్రయత్నించిన దాదాపు 2 లక్షల మంది విదేశీయుల వీసాలను రద్దు చేయాలని ట్రంప్ ప్రభుత్వం యోచిస్తోంది. దేశీయ భద్రత కోసమే ఈ కఠిన చర్యలని ట్రంప్ చెబుతున్నారు. అయితే ట్రంప్ వలస విధానాలపై మానవ హక్కుల సంస్థలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. చట్టబద్ధ వలసలకు కొత్త అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్నాయి. 2016 నుంచి 2026 మధ్య కాలంలో B1, B2 వీసాలు పొందిన వారు ఈ చర్యల పరిధిలోకి రానున్నట్లు సమాచారం. ఒకవేళ ఇంత పెద్ద సంఖ్యలో వీసాలను ఒకేసారి రద్దు చేస్తే అమెరికా చరిత్రలోనే అతిపెద్ద వీసా రద్దు చర్యగా ఇది నిలవనుంది. వీసా తీసుకునే టైంలో తాత్కాలికంగానే ఉంటామని చెప్పొచ్చిన తర్వాత ఇమిగ్రేషన్ చట్టాల్లోని వెసులుబాటును వాడుకుంటూ శాశ్వతంగా ఉండిపోవాలని కొంతమంది చూడ్డం పక్కదారి పట్టించడమేనని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వీసాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. స్వల్పకాలిక సందర్శకులమని చెప్పి అమెరికాకొచ్చే కొందరు విదేశీయులు ఆ తర్వాత ఇక్కడే శాశ్వతంగా ఉండేందుకు ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. అటువంటి నాన్ ఇమిగ్రెంట్ వీసాలను గుర్తించి రద్దు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ పరిధిలోకి వచ్చే వ్యక్తులను గుర్తించడానికి యుఎస్ హోమ్లాండ్ సెక్యూరిటీ విభాగం స్టేట్ డిపార్ట్మెంట్తో కలిసి పనిచేస్తోంది.
అయితే ఈ వీసాలు రద్దు చేసినప్పటికీ వారిని తక్షణమే దేశం నుంచి బహిష్కరించబోరని, పునర్వర్గీకరించే అవకాశం ఉందని చెబుతున్నారు. సాధారణంగా వ్యాపార ప్రయాణాల కోసం B1 వీసాలు జారీ చేస్తారు. పర్యాటకం, కుటుంబ సందర్శనకు, వైద్య చికిత్సల కోసం B2 వీసాలు జారీ చేస్తారు. ప్రస్తుతం విద్యార్థులు తమ కోర్సు పూర్తయ్యే వరకు నిర్దిష్ట గడువు లేకుండా అమెరికాలో ఉండేందుకు వీలు కల్పించే డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానం అమల్లో ఉంది. అయితే కొత్త నిబంధనల్లో ఈ విధానాన్ని తొలగించున్నారు. దాని స్థానంలో గరిష్టంగా 4 ఏళ్లు కాలపరిమితి ఉండే విధానాన్ని తీసుకురానున్నారు. లేదా విద్యార్థి కోర్సు పూర్తయ్యే వ్యవధికి అనుగుణంగా నిర్దిష్ట ముగింపు తేదీని వీసా నిబంధనల్లో పేర్కొంటారు. ఇప్పటికే అమెరికాలో ఉండి చదువుకుంటున్న విద్యార్థులకు కొత్త నిబంధనల నుంచి కొంత మినహాయింపు లభించనుంది. అయితే సెప్టెంబర్ 15 తర్వాత అమెరికా వెలుపలికి ప్రయాణించి తిరిగి దేశంలోకి ప్రవేశించే విద్యార్థులకు మాత్రం కొత్త నిబంధనలే వర్తిస్తాయి. దీంతో ప్రయాణాల వల్ల ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అంతర్జాతీయ విద్యార్థులు, పరిశోధకులు సెప్టెంబర్ 15లోగా క్యాంపస్కు చేరుకోవాలని ఇప్పటికే US వర్సిటీలు తమ సిబ్బంది, విద్యార్థులకు సూచిస్తున్నాయి. కొన్ని కోర్సులను పూర్తి చేయడానికి 4 ఏళ్ల కంటే ఎక్కువ సమయం అవసరమయ్యే విద్యార్థులు అదనపు గడువు కోసం USCISను ఆశ్రయించాల్సి ఉంటుంది. నిర్దేశిత కాల పరిమితి దాటిన తర్వాత అమెరికాలో ఉండేందుకు ప్రత్యేకంగా పొడిగింపు కోరాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన అనుమతులు కొత్త నిబంధనల ప్రకారం పొందాల్సి ఉంటుంది. విద్యార్థులు తమ కోర్సును పూర్తి చేసిన తర్వాత అమెరికాను విడిచిపెట్టేందుకు ప్రస్తుతం లభించే గ్రేస్ పీరియడ్లోనూ మార్పులు చేయనున్నారు. కొత్త నిబంధనల ప్రకారం ఈ గడువును తగ్గించే అవకాశం ఉంటుంది. దీంతో కోర్సు పూర్తయ్యే సమయం, వీసా గడువు, అమెరికా నుంచి బయటకు వెళ్లాల్సిన కాల పరిమితిపై అంతర్జాతీయ విద్యార్థులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ట్రంప్ పోకడలు చూస్తుంటే రేపొద్దున వీసా వచ్చాక కూడా అమెరికాలో ప్రశాంతంగా ఉండనిస్తారనే గ్యారంటీ లేదు అనే అభిప్రాయాలు ఇప్పటికే వస్తున్నాయి. ఎవరేమనుకున్నా వలసదారులకు ఏదోలా అడ్డుకట్ట వేస్తే అమెరికా కంపెనీలు చచ్చినట్టుగా అమెరికన్లకి ఉద్యోగాలు ఇస్తాయని ట్రంప్ గుడ్డిగా నమ్ముతున్నారు. కానీ ఎక్కడి నుంచైనా పనిచేసే వెసులుబాటున్న ఈ రోజుల్లో ట్రంప్ ఉద్దేశాలు నెరవేరడం అంత తేలిక కాదని నిపుణులు మొత్తుకుంటున్నారు. కానీ ఆయన మాత్రం తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మొన్నటి వరకు విద్యార్థి వీసాలపై ఉక్కుపాదం మోపిన ట్రంప్ ఇప్పుడు ఉద్యోగ వీసాలపై పడ్డారు. ఏతావాతా వీసా అంటేనే భయపడిపోయేలా చేస్తున్నారు. మా కొద్దీ అమెరికా అనుకోవాల్సిందేనని బలవంతం చేస్తున్నారు. ఏం చేసైనా సరే అమెరికన్లకు ఉద్యోగాలు ఇప్పించాలని ట్రంప్ కంకణం కట్టుకున్నారు. అందుకోసం అమెరికా కంపెనీలు రిస్కులో పడ్డా దేశం కోసం ఆ మాత్రం త్యాగం చేయాల్సిందేనని దబాయిస్తున్నారు. దీంతో ట్రంప్ ఉన్నంత కాలం ఏ క్షణం ఏ బాంబు పడుతుందో భయపడుతూ బతకాల్సిన పరిస్థితులు తప్పవని మరొకసారి తేలిపోయింది. పద్ధతి ప్రకారం డీపోర్టేషన్తో తమ టార్గెట్ నెరవేరిందని గుర్తించిన ట్రంప్ గంటకో రూల్ తెచ్చి మన విద్యార్థుల్ని వేధించారు, వెంటాడారు. పార్ట్ టైం ఉద్యోగాలు పుట్టకుండా చేశారు. వర్సిటీలో ఉన్న విద్యార్థుల్ని ప్రశాంతంగా ఉండనివ్వలేదు. అమెరికా వచ్చిన మొదటి రోజు నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు ఎక్కడ ఉల్లంఘన చేసినా వీసా సమస్యల్లో పడుతుందని వింత భాష్యం చెప్పారు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న గ్రీన్ కార్డులకు విలువ లేదు అన్నట్లుగా మాట్లాడారు. గ్రీన్ కార్డులపై ట్రంప్ వ్యాఖ్యలు అమెరికన్లను ఆశ్చర్యపోయేలా చేశాయి. ఏతావాత తాను అధికారంలో ఉన్నంతకాలం ఏ దేశవాసులైనా అమెరికా కలను మర్చిపోవాల్సిందేనని ట్రంప్ హుంకరిస్తున్నారు. అమెరికన్లకు ఉద్యోగ కల్పననే తన హామీని నెరవేర్చడం కోసం ఏం చేయడానికైనా సిద్ధమేనని ట్రంప్ ఇప్పటికే ఆచరణాత్మకంగా నిరూపిస్తున్నారు. అన్ని రకాలుగా విదేశీయులు అమెరికా ప్రయాణానికి అడ్డుగోడ కట్టేసి ఆ తర్వాత అమెరికా కంపెనీలు చచ్చినట్టు అమెరికన్లకి ఉద్యోగాలు ఇచ్చేలా చేయాలనే లక్ష్యంతోనే ట్రంప్ పనిచేస్తున్నారని అర్థమవుతూనే ఉంది. చిత్రం ఏంటంటే ట్రంప్ ఎక్కడా తన ఉద్దేశాలు దాచుకునే ప్రయత్నం చేయడం లేదు. పైగా బహిరంగంగానే తాను దేశభక్తుడినని, విదేశీయులు డబ్బు సంపాదనకు అమెరికాను వాడుకోవడాన్ని అనుమతించేది లేదని కుండబద్దలు కొడుతున్నారు. మరి వలసదారుల కారణంగా అమెరికా బాగుపడలేదా అంటే దానికి కూడా ట్రంప్ దగ్గర రెడీమేడ్ ఆన్సర్ ఉంది. వలసదారులు అమెరికాను ఉద్ధరించిన దానికంటే తమ దేశం వారికిచ్చిన సంపద విలువ చాలా ఎక్కువని ట్రంప్ హడలు కొడుతున్నారు. కావాలంటే తాను లెక్కలతో సహా వివరించడానికి, వాదించడానికి సిద్ధమేనని చెబుతున్నారు. ఇంకా మాట్లాడితే అమెరికా వ్యవస్థల్లో కూడా వలసదారులను బలపరిచే శక్తుల ప్రాబల్యం పెరుగుతోందని, వాటికి తనలాంటి వారు మాత్రమే అడ్డుకట్ట వేయగలరని చెప్పుకుంటున్నారు. తాను చేసే పనుల్ని అడ్డుకుంటే అమెరికాను దేవుడు కూడా కాపాడలేరని చెబుతున్న ట్రంప్ ఇక మీరే ఆలోచించుకోండని అమెరికాలను దబాయిస్తున్నారు. ట్రంప్ తీరుతో ఇప్పటికే అమెరికా కంపెనీలు బెంబెలెత్తిపోతున్నాయి. ట్రంప్ ఇలాగే ఉంటే తమ బ్యాలెన్స్ షీట్లలో బ్యాలెన్సే ఉండదని గగ్గోలు పెడుతున్నాయి. కానీ ఇప్పటిదాకా సంపాదించిన లాభాలు చాలు, ఇకనైనా మాతృభూమి రుణం తీర్చుకోండంటూ ట్రంప్ కార్పొరేటర్లకు క్లాసులు పీకుతున్నారు. తన వంతుగా వీసాలు ఎవరికి పుట్టకుండా చేస్తాను, మీ వంతుగా అమెరికన్లను ఆర్థికంగా పరిపుష్టం చేయండని అమెరికా కంపెనీలకు ట్రంప్ హుకుం జారీ చేస్తున్నారు.